సో, ఈరోజు మనం ఏంటి అనంటే, ఒక కంపెనీకి సంబంధించిన ఇంకొన్ని ఎంట్రీస్ అనేవి మనం వోచర్స్‌లో డైరెక్ట్‌గా పోస్ట్ చేద్దామండి వన్ బై వన్. నేనిక్కడ నేనిక్కడ టైప్ చేస్తాను సిస్టమ్‌లో. హ్మ్. ఓకే. హ్మ్. అది మీరు రన్నింగ్ నోట్‌లో మీరు రాసుకోండి. తర్వాత ఈ వీడియో వాచ్ చేయకుండా ఒకసారి మీ ఓన్‌గా ప్రాక్టీస్ చేయండి. ఆ! ఓకే. ఒక సింపుల్ ఓకే. ఎంట్రీస్, ఒక ప్రాబ్లమ్ ఎలా ఉంటుందంటే, ఒక ఆర్గనైజేషన్‌లో జరిగే ట్రాన్సాక్షన్స్ నేను ఒక క్వెషన్ లాగా ఇస్తాను. అది మీ రన్నింగ్ నోట్స్‌లో రాసుకోండి. తర్వాత మీరు ఇది ఓన్‌గా ప్రాక్టీస్ చేసి, ఆ తర్వాత ఈ వీడియో వాచ్ చేయండి. మీకది మిస్టేక్స్ ఏంటనేది మీకు తెలిసిపోతుంది. ఓకే. ఓకే సార్. అది ఏ ట్రాన్సాక్షన్‌లోకొస్తుంది? మనం ఏ వోచర్‌లో క్రియేట్ చేయాలి. అవునండి. అంతే కదా సార్? అవునండి. అవును. ఓకే సార్. ఇప్పుడు నేను మీకిచ్చినయన్నీ గూడా మామూలు బేసిక్ జనరల్ ఎంట్రీసేనండి. ఇంకా మన అడ్వాన్స్ లెవెల్‌కి అసలు ఇంకా ఎళ్ళలేదు. ఓకే. ఫస్ట్ ఈ మీకు ప్రాక్టీస్ అయిపోతే పేమెంట్ రిసిప్ట్ వోచర్స్, అలాగే ఆహ్, పర్చేజెస్, సేల్స్ వోచర్స్ బేసిక్ మీకు ప్రాక్టీస్ అయిపోతే కొంచెం మనం అడ్వాన్స్ లెవెల్‌లోకెళ్దాం. ఓకే. ఓకే సార్. ఓకేనండి. ఈ ప్రాబ్లమ్ మామూలుగా రన్నింగ్ నోట్స్‌లో రాసుకోండి. ఇప్పుడు ఇది ఓకే. ఒక్కొక్కటి మనం ఆహ్, కొత్త కంపెనీ క్రియేట్ చేద్దాం. అలాగే ఆహ్, అకౌంట్స్ క్రియేట్ చేద్దాం. సేమ్ వే వాటికి సంబంధించిన వోచర్స్ మనం పోస్టింగ్ అనేది చేద్దాం. ఓకే. ఓకే సార్. రాసుకున్నారండి ప్రాబ్లము? ఆ! రాస్తున్నాను. ఓకే.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక కొత్త కంపెనీ క్రియేట్ చేద్దామండి. యాక్చువల్‌గా ఇక్కడ నేను ఫస్ట్ స్టేట్మెంట్ మిస్టర్ చందు స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ రూపీస్ 5,00,000 అన్నాను. కానీ అక్కడ యాక్చువల్‌గా మనకి కంపెనీ నేమ్ అనేది అక్కడ మెన్షన్ చేయాలండి. ఓకే. మీ స్టార్టింగ్ ప్రాబ్లమ్స్ అని మళ్ళీ మీరు కన్‌ఫ్యూజ్ అవుతారని ఆ నేమ్స్ అవి ఇవ్వలేదు. యాక్చువల్‌గా అయితే మిస్టర్ చందు స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ నేమ్ కాల్డ్ సమ్ ఎక్స్‌వైజెడ్ అని ఒక కంపెనీ నేమ్ ఇచ్చి, ఆ తర్వాత రూపీస్ 5,00,000 అనే వాల్యూ మనం చూపించాలండి. ఓకేనా? సరే. ఇప్పుడు కొత్త కంపెనీ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ట్ కే అండి. నా మౌస్ మూవ్ అవుతుంది కదా! ఆ బటన్ క్లిక్ చేసి క్రియేట్. సో ఇక్కడ నేను చందు లిమిటెడ్ అని ఇస్తున్నానండి కంపెనీ నేమ్. యాక్చువల్‌గా రియల్ ప్రాబ్లమ్స్‌లో రిలయన్స్, టాటా లేదంటే చందన బ్రదర్స్ ఏదైతే ఆ షాప్ నేమ్ ఉంటుందో ఆ నేమ్‌తో మనం కంపెనీ నేమ్ అనేది క్రియేట్ చేయాలి. ఓకే. చందు లిమిటెడ్. ఇక్కడ స్టేట్ దగ్గర వచ్చేసరికి కంపల్సరీ ఆంధ్రప్రదేశ్ ఇవ్వండి. తర్వాత ఒక్క నిమిషం. పిన్ కోడ్. మిగిలిన అదర్ డీటెయిల్స్ మొబైల్ నంబర్స్, అడ్రెస్ ఆల్రెడీ మీకు ఐడియా ఉంటుంది కాబట్టి నేను ఫార్వర్డ్ అవుతున్నాను. ఎంటర్, ఎంటర్, యాక్సెప్ట్, ఎంటర్. సో మన టాలీలో ఒక కొత్త కంపెనీ క్రియేట్ అయిందండి. చందు లిమిటెడ్. ఓకే. సో దాని గేట్‌వే ఆఫ్ టాలీ ఇక్కడ ఏదైతే మనకి బోల్డ్ లెటర్‌లో కనబడుతుందో దాని బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఇక్కడ ఓపెన్ అయ్యి ఉన్నాయని అర్థం. సో గేట్‌వే ఆఫ్ టాలీ అనేది మనకి హోమ్ పేజ్. ఓకే. ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటికి సంబంధించిన లెడ్జర్స్ క్రియేట్ చేద్దామండి. సో నేను మాస్టర్స్ క్రియేట్ పేజ్‌లోకి వెళ్తున్నాను. తర్వాత లెడ్జర్ పేజ్‌లోకి వెళ్తున్నాను. సో ఇక్కడ ఫస్ట్ ఎంట్రీకి సంబంధించిన అకౌంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని క్రియేట్ చేద్దామండి. చందు స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ రూపీస్ 5,00,000. ఇక్కడ మనం క్యాపిటల్ అకౌంట్ అనేది క్రియేట్ చేయాలి. ఎందుకంటే ఆ ట్రాన్సాక్షన్ ఏంటి? పెట్టుబడి. ఒక కంపెనీలో పెట్టుబడి అనేది పెట్టారు కాబట్టి దానికి సంబంధించిన అకౌంట్స్ ఏవైతే ఉంటాయో ఆ అకౌంట్స్‌ని మనం క్రియేట్ చేయాలండి. సో ఇక్కడ నేను చందు క్యాపిటల్ అని ప్రొప్రైటరీ నేమ్ మీద క్యాపిటల్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేస్తాను. ఓకే. క్యాపిటల్ అకౌంట్. ఇది ఆల్వేస్‌గా క్యాపిటల్ అకౌంట్ గ్రూప్‌లోనే వస్తుంది. ఓకే. సో నీ కంట్రోల్ ఏ అనేది ప్రెస్ చేస్తున్నాను. సేవ్ అయింది. నెక్స్ట్ హి బాట్ ఫర్నిచర్ రూపీస్ 50,000 ఫర్ ఆఫీస్ యూజ్. సో ఫర్నిచర్ అనేది మనకి ఫిక్స్డ్ అసెట్స్ అవుతుందండి. సో నీ ఫర్నిచర్ అనే నేమ్‌తో ఒక అకౌంట్ క్రియేట్ చేస్తున్నాను. ఇది మనం ఆఫీస్ పర్పస్‌కి యూజ్ చేస్తాం. ప్లస్ ఫర్నిచర్ అనేది మోర్ దాన్ 1 ఇయర్ యూజ్ చేస్తాం. కాబట్టి ఇవి ఫిక్స్డ్ అసెట్స్ అవుతుందండి. ఫిక్స్డ్ అసెట్స్ గ్రూప్‌లో నేను పోస్ట్ చేస్తున్నాను. మిగిలిన డీటెయిల్స్ ఇంకా ఫర్దర్ ప్రాబ్లమ్స్‌లో చూద్దాం. కంట్రోల్ ఏ నేను సేవ్ చేస్తున్నాను. నెక్స్ట్ హి బాట్ కంప్యూటర్ అండ్ టేబుల్స్ ఫర్ రూపీస్ 1,00,000. కంప్యూటర్ అండ్ టేబుల్స్ కూడా ఆఫీస్ యుటిలైజ్ కోసమే కాబట్టి అంటే వాటిని మనం ఎందుకు కొంటున్నాం? యూజ్ చేసుకోవడానికి కొంటున్నాం. తిరిగి అమ్మటానికి కాదు. కాబట్టి అవి కూడా మనకి ఫిక్స్డ్ అసెట్స్ అవుతాయి. ఇక్కడ మనం కంప్యూటర్ అండ్ టేబుల్స్ అని రాయొచ్చండి. లేదు అంటే డైరెక్ట్‌గా ఫిక్స్డ్ అసెట్స్ అని చెప్పి రాసేయొచ్చు. ఫిక్స్డ్ అసెట్స్ అకౌంట్ అక్కడ అలియాస్ అని ఇచ్చారు కదా! దాని దగ్గర నేను కంప్యూటర్ అండ్ టేబుల్స్ అని ఇస్తున్నానండి. ఓకే సార్. అంటే నార్మల్‌గా ఏంటి అంటే బ్యాలెన్స్ షీట్‌లో అండి మనకి ఉన్న అన్ని అసెట్స్ నేమ్స్ మనం మెన్షన్ చేయలేం. అంటే అప్పుడు బ్యాలెన్స్ షీట్ ఏమవుతుందంటే లెంత్ పెరిగిపోతుంది. కాబట్టి ఆ గ్రూప్‌కి సంబంధించిన జనరల్ నేమ్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే. ఇప్పుడు అక్కడ కంప్యూటర్స్ అండ్ టేబుల్స్ ఇస్తే తప్పా అంటే తప్పు కాదు. మీరు ఇచ్చినది రైట్ వాల్యూనే వస్తుంది. ఇవ్వకపోయినా రైట్ వాల్యూనే వస్తుంది. కానీ జనరల్‌గా మనం యూజ్ చేసేటప్పుడు ఏంటంటే ఫిక్స్డ్ అసెట్స్ అనేవి యూజ్ చేస్తారు. ఓకే. ఫిక్స్డ్ అసెట్స్ గ్రూప్‌లోకే వస్తుంది ఆల్వేస్‌గా. కంట్రోల్ ఏ సేవ్ అయిపోయింది. నెక్స్ట్ హి రిసీవ్డ్ రూపీస్ 10,000 యాస్ యాన్ ఇంట్రెస్ట్ ఇన్‌కమ్. అంటే ఒక బ్యాంక్ నుంచి గాని లేదా అదర్స్ దగ్గర నుంచి గాని ఇంట్రెస్ట్ అనేది రిసీవ్ చేసుకున్నాడన్నమాట. ఓకే. సో అది తనకి ఇన్‌కమ్ కాబట్టి ఇంట్రెస్ట్ ఇన్‌కమ్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాను. ఇది తనకేమవుతుందంటే బిజినెస్ నుంచి వచ్చిన ఇన్‌కమ్ కాదండి. తనకి అదర్ యాక్టివిటీ నుంచి, అదర్ సోర్సెస్ నుంచి వచ్చింది. కాబట్టి అది ఇండైరెక్ట్ ఇన్‌కమ్ అవుతుంది. సో నేను ఇండైరెక్ట్ ఇన్‌కమ్ గ్రూప్‌లో వేస్తున్నాను. ఓకే. సేవ్ కంట్రోల్. నెక్స్ట్ హి పెయిడ్ రెంట్ రూపీస్ 15,000 బై క్యాష్.
సో రెంట్ అనేది తను పే చేశాను అంటున్నాడు. సో రెంట్ అనే అకౌంట్ ఒకటి క్రియేట్ చేస్తాం. రెంట్ అకౌంట్ ఇది తన షాప్కి సంబంధించిన రెంట్ అయితే అది ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అవుతుందంట. సారీ, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఓకే, సో రెంట్లో 2 టైప్స్ అని చెప్పాను కదా. ఫ్యాక్టరీ రెంట్ అనుకోండి, అది ప్రొడక్షన్కి సంబంధించింది కాబట్టి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవుతుంది. అదే ఆఫీస్ రెంట్ కానీ లేదంటే ఒక కమర్షియల్ బిల్డింగ్ యొక్క రెంట్ కానీ అంటే అది కమర్షియల్ ప్రాపర్టీ సేల్స్కి సంబంధించింది కాబట్టి అది మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవుతుంది. సో ఇక్కడ నేను రెంట్ కమర్షియల్ ప్రాపర్టీ అనుకున్నాను కాబట్టి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్లో వేసాను. నెక్స్ట్, పర్చేజెస్ గూడ్స్ రూపీస్ 1 lakh బై క్యాష్. సో ఇక్కడ గూడ్స్ పర్చేజెస్ అన్నాడు. సో మనం అక్కడ కొనుగోలు కాబట్టి పర్చేజెస్ అకౌంట్ అని నేను ఒక నేమ్తో అకౌంట్ క్రియేట్ చేస్తున్నాను. ఆల్వేస్గా అది ఏ గ్రూప్లోకి వస్తుందంటే పర్చేజెస్ అకౌంట్స్లోకి వస్తుంది. ఓకే, నెక్స్ట్, గూడ్స్ సోల్డ్ రూపీస్ 1,50,000 బై క్యాష్. గూడ్స్ సోల్డ్ అంటున్నాను అంటే అమ్మాము. మామూలుగా తెలుగులో అయితే అమ్మకాల అకౌంట్ క్రెడిట్ అని రాస్తారు. ఇక్కడ నేను సేల్స్ అని రాస్తున్నాను. ఓకే, సేల్స్ అకౌంట్ అది ఆల్వేస్గా ఏ గ్రూప్లోకి వస్తుందంటే సేల్స్ అకౌంట్ గ్రూప్లోకి వస్తుంది. ఓకే, కంట్రోల్ ఈ. నెక్స్ట్, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ రూపీస్ 5,000 పెయిడ్ బై క్యాష్. ఆఫీస్ ఎక్స్పెన్సెస్, నేను ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ అని క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అంటే అవన్నీ కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. అడ్మినిస్ట్రేషన్, సేల్స్, ఆఫీస్ ఇవన్నీ ఒకే డిపార్ట్మెంట్కి సంబంధించిన వర్డ్స్ కాబట్టి సేల్స్కి సంబంధించి ఆఫీస్కి సంబంధించిన ఏ ఎక్స్పెన్సెస్ అయినా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవుతాయి. ఓకే, కంట్రోల్ ఏ నేను సేవ్ చేస్తాను. నెక్స్ట్, ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్పెన్సెస్. ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్పెన్సెస్ అనేవి సేల్స్కి రిలేటెడ్ అనుకోండి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవుతుంది. ఓకే, ఏ ఖర్చు అయినా సరే సేల్స్గా ప్రొడక్షన్గా మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. సేల్స్కి అయితే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్లో వేయండి, ప్రొడక్షన్కి అనుకుంటే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ గ్రూప్లో వేయండి. ఇక్కడ ఏ ఇన్ఫర్మేషన్ లేదు మనకి ప్రాబ్లంలో కాబట్టి మనం అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్ అనుకుని మనం ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ గ్రూప్లో వేస్తాం. ఓకే, నెక్స్ట్, పవర్ బిల్ అండ్ నెట్ బిల్. సో ఈ పవర్ బిల్, నెట్ బిల్, లోకల్ ట్యాక్సెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి యూటిలిటీ బిల్స్ అవుతాయండి. కాబట్టి నేను యూటిలిటీ బిల్స్ అని కామన్ నేమ్ ఎంటర్ చేస్తున్నాను. అక్కడ మీరు పవర్ బిల్ అకౌంట్ అని నెట్ బిల్ అకౌంట్ అని క్రియేట్ చేసినా తప్పు కాదు, మీకు మనకి వాల్యూ కరెక్ట్గానే వస్తుంది. కానీ నేను అక్కడ యూటిలిటీ బిల్స్ అని రాసి ఎలియాస్ నెట్ బిల్ జస్ట్ ఫర్ రెఫరెన్స్ పర్పస్. ఓకే, మన బ్యాలెన్స్ షీట్లో ఇప్పుడు ఏంటి అంటే యూటిలిటీ బిల్స్ అనేది మనకి మెయిన్ హైలైట్గా కనబడుతుంది. జనరల్గా మనం ఈ పవర్ బిల్స్, నెట్ బిల్స్ లేదా లోకల్ ట్యాక్సెస్ లేదా వేరే అదర్ బిల్స్ ఏమన్నా పే చేసి కనుకుంటే అవన్నీ కూడా యూటిలిటీ బిల్స్ అని చెప్పేసి జనరల్ నేమ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, యూటిలిటీ బిల్స్ ఇవన్నీ కూడా అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్కి సంబంధించినవి. కరెంట్ బిల్లు కానీ నెట్ బిల్లు కానీ ఇవన్నీ ఆఫీస్కి సంబంధించినవి, ఫ్యాక్టరీకి సంబంధించినవి కదా. కాబట్టి అది కూడా మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ గ్రూప్లోనే వస్తుంది. సో నేను కంట్రోల్ ఏ సేవ్ చేస్తాను బ్యాక్. సో వన్స్ మనం క్రియేట్ చేసుకున్న తర్వాత ఎప్పుడు కూడా అండి మీరు అకౌంట్స్ క్రియేట్ చేసిన తర్వాత ఆల్టర్లోకి వెళ్ళండి. డైరెక్ట్గా వోచర్స్లోకి వెళ్ళి పోస్టింగ్స్లోకి వెళ్ళిపోకండి. ఆల్టర్లోకి వెళ్ళి అక్కడ లెడ్జర్స్ అనేది ఓపెన్ చేసి అక్కడ మనకి ఉన్న ట్రాన్సాక్షన్ ఎంట్రీస్ అన్నీ కూడా వచ్చినాయా లేదా చూసుకోండి. ఫస్ట్ ఎంట్రీ ఏంటి? చందు స్టార్టెడ్ ఏ బిజినెస్, అది చందు క్యాపిటల్ అకౌంట్ మనం క్రియేట్ చేసామా? ఎస్, క్రియేట్ చేసాం. నెక్స్ట్, హీ బాట్ ఫర్నిచర్ అకౌంట్ క్రియేట్ చేసామా? క్రియేట్ చేసాం. తర్వాత హీ బాట్ కంప్యూటర్ అండ్ టేబుల్స్ ఫర్ రూపీస్ 1 lakh. కంప్యూటర్ అండ్ టేబుల్స్ అనేది ఏంటి? మనకి ఫిక్స్డ్ అసెట్స్కి సంబంధించింది కాబట్టి ఫిక్స్డ్ అసెట్స్ క్రియేట్ చేసామా? ఎస్, క్రియేట్ చేసాం. నెక్స్ట్, ఫోర్త్ ఎంట్రీ, హీ రిసీవ్డ్ రూపీస్ 10,000 యాజ్ అన్ ఇంట్రెస్ట్ ఇన్కమ్. అంటే అక్కడ ఏ అకౌంట్ మనం క్రియేట్ చేయాలి? ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనే అకౌంట్ క్రియేట్ చేయాలి. ఇంట్రెస్ట్ ఇన్కమ్ అకౌంట్ క్రియేట్ చేసామా? క్రియేట్ చేస్తాం. నెక్స్ట్, హీ పెయిడ్ రెంట్ రూపీస్ 50,000. రెంట్ అనే అకౌంట్ క్రియేట్ చేసామా? ఎస్, క్రియేట్ చేసాం.
పర్చేజెస్ గూడ్స్ రూపీస్ 1 lakh బై క్యాష్. సో పర్చేజెస్ అకౌంట్ క్రియేట్ చేసామా, క్రియేట్ చేసాం. గూడ్స్ సోల్డ్ రూపీస్ 1,50,000 బై క్యాష్. సో అక్కడ ఆ ట్రాన్సాక్షన్లో ఎంట్రీ ఏం కావాలి మనకి, సేల్స్ అకౌంట్ కావాలి. సో సేల్స్ అకౌంట్ అనేది మనం క్రియేట్ చేసామా లేదా చెక్ చేసుకోండి. ఆఫీస్ ఎక్స్పెన్సెస్ క్రియేట్ చేసాం. ట్రాన్స్పోర్టేషన్ క్రియేట్ చేసాం. పవర్ బిల్ అండ్ నెట్ బిల్ యూటిలిటీ బిల్స్ అకౌంట్ కాబట్టి అది కూడా క్రియేట్ చేసాం. సో అక్కడ ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో అన్ని ట్రాన్సాక్షన్కి సంబంధించిన అకౌంట్స్ అనేవి మనం క్రియేట్ చేసామా లేదా అనేది చూసుకోండి. సో ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే ప్రతి ట్రాన్సాక్షన్లో క్యాష్ అనేది కామన్ అండి. ఓకే, ఇక్కడ మిస్టర్ చందు స్టార్టెడ్ ఏ బిజినెస్ అంటే మనకి ఎంట్రీ ఏమొస్తుంది, క్యాష్ అకౌంట్ అటు క్యాపిటల్ అకౌంట్. మనం అక్కడ క్యాపిటల్ అకౌంట్ ఒకటే క్రియేట్ చేస్తాం. క్యాష్ అకౌంట్ అనేది ఆల్రెడీ టాలీలో ప్రీడిఫైన్డ్గా క్రియేట్ అయిపోయి ఉంటుంది, మనం కొత్తగా క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, సెకండ్ ఎంట్రీ ఏమొస్తుంది, ఈ బాట్ ఫర్నిచర్ రూపీస్ 50,000 ఫర్ ఆఫీస్ యూజ్ అంటే ఫర్నిచర్ అకౌంట్ టు క్యాష్. సో క్యాష్ అకౌంట్ ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది కాబట్టి మళ్ళీ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి మనం ఫర్నిచర్ అకౌంట్ ఒకటే క్రియేట్ చేస్తాం. ఓకే, సో మీరు అకౌంట్ అనేవి ఎలా క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఆ జనరల్ ఎంట్రీ ఏమొస్తుందో మీరు తెలుసుకోండి. ఆ జనరల్ ఎంట్రీస్లో ఎప్పుడు డెబిట్ క్రెడిట్ రెండు వస్తాయి కదా, ఆ రెండు మనం క్రియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ ఎంట్రీ చూడండి, హీ బాట్ కంప్యూటర్ అండ్ టేబుల్స్ ఫర్ రూపీస్ 1 lakh అంటే అక్కడ ఎంట్రీ ఏమొస్తుంది, కంప్యూటర్ అండ్ టేబుల్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. క్యాష్ అకౌంట్ ఆల్రెడీ క్రియేట్ చేసాం కాబట్టి మనం అది క్రియేట్ చేయట్లేదు. దాని బదులు కంప్యూటర్ అండ్ టేబుల్స్ అనే అకౌంట్ ఫిక్స్డ్ అసెట్స్ కింద మనం క్రియేట్ చేస్తాం. అలాగే ఫోర్త్ ఎంట్రీ చూడండి, హీ రిసీవ్డ్ రూపీస్ 10,000 యాజ్ అన్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అంటే రిసీవ్ చేసుకున్నాడు. క్యాష్ అకౌంట్ డేటా టు ఇంట్రెస్ట్ ఇన్కమ్ అకౌంట్ క్రెడిట్ అనే ఎంట్రీ వస్తుంది. సో అక్కడ 2 అకౌంట్స్లో క్యాష్ అకౌంట్ ఆల్రెడీ మనం క్రియేట్ చేసాం కాబట్టి టాలీలో ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది కాబట్టి ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనే ఒక అకౌంట్ మాత్రమే మనం క్రియేట్ చేస్తాం. ఓకే అండి, ఎవ్రీ ట్రాన్సాక్షన్కి మీరు పక్కన ఏంటి అంటే జనరల్ ఎంట్రీ అనేది రాయండి. ఆ జనరల్ ఎంట్రీ రాసిన తర్వాత అందులో డెబిట్ ఎంట్రీ క్రెడిట్ ఎంట్రీ ఏ అకౌంట్స్ వచ్చినాయో ఆ రెండు అకౌంట్స్ కంపల్సరీ మనం క్రియేట్ చేయాల్సిందే, కంపల్సరీ. కానీ ఇక్కడ అన్ని ఎంట్రీస్లో కామన్గా ఉన్నది క్యాష్ అకౌంట్, అందుకని అది మనం వన్స్ ఆల్రెడీ టాలీలోనే క్రియేట్ అయిపోయింది కాబట్టి దాన్ని మనం క్రియేట్ చేయలేదండి. మిగిలిన అదర్ అకౌంట్ ఏదైతే ఉందో ఫర్నిచరు, కంప్యూటర్ అండ్ టేబుల్స్, ఇంట్రెస్ట్ ఇన్కమ్, రెంట్, పర్చేజెస్, సేల్స్, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ వీటి వరకే మనం క్రియేట్ చేస్తాం. ఓకే, సో మీరు అకౌంట్స్ క్రియేట్ చేయాలి, ఎలా క్రియేట్ చేయాలి, ఏ నేమ్తో క్రియేట్ చేయాలి అని మీకు డౌట్ వస్తే మీరు ఫస్ట్ చేయాల్సిన స్టెప్ ఏంటి అంటే ఆ ట్రాన్సాక్షన్కి ఎంట్రీ రాసుకోండి. ఆ ఎంట్రీలో 2 అకౌంట్స్ ఏవైతే ఉంటాయో ఆ 2 అకౌంట్స్ నేమ్స్తో మనం లెడ్జర్స్ అనేవి క్రియేట్ చేస్తాం. ఓకే, ఓకేనండి, మీకు అర్థమైందా? ఓకే సార్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఆల్రెడీ మనం అకౌంట్స్ క్రియేట్ చేసాం కాబట్టి వాటిని వెరిఫై కూడా చేసుకున్నాం కాబట్టి అన్ని అకౌంట్స్ క్రియేట్ చేసినట్టు ఇప్పుడు మన ఓచర్స్లో పోస్టింగ్ దగ్గరికి వెళ్దాం. ఓకే, సో ఫస్ట్ ఎంట్రీ, మిస్టర్ చందు స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ రూపీస్ 5 lakhs. చందు అనే అతను ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఇప్పుడు మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఎవరైతే చూస్తున్నాం, చందు లిమిటెడ్ అనే కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో, చందు పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు. ఓకే, మీరు ఇప్పుడు రిలయన్స్లో జాబ్ చేస్తున్నారు అనుకోండి, అకౌంట్స్ చేసేటప్పుడు రిలయన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి. ఆ ప్రొపరేటర్, ఆ ఎండి ఎవరు అనేది వాళ్ళ కోణంలో మనం చూడకూడదు. ఓకే, సో చందు అనే అతను 5 lakhs అనేది పెట్టుబడి పెట్టాడు. ఎక్కడ, చందు లిమిటెడ్ అనే కంపెనీలో. అంటే అదేమైంది, రిసీవ్ చేసుకుంది. చందు లిమిటెడ్ అనే కంపెనీ ఆ 5 lakhsని రిసీవ్ చేసుకుంది, ఇన్ అయింది. పెట్టుబడి పెట్టడం అంటే ఆ కంపెనీలోకి వచ్చినట్టే కదండి డబ్బు. సో డబ్బు వచ్చింది కాబట్టి అది రిసిప్ట్ వచ్చి కిందకు వస్తుంది. ఓకే, సో ఇక్కడ క్యాష్ రిసిప్ట్స్, క్యాష్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మనం రిసిప్ట్ వచ్చర్, పేమెంట్ వచ్చర్లోనే వేస్తాం. అప్పు ట్రాన్సాక్షన్స్ అన్నీ మనం జనరల్ వచ్చర్లో వేస్తాం. ఓకే, మిగిలిన పర్చేజెస్, సేల్స్ కాసేపు పక్కన పెడితే రిసిప్ట్, పేమెంట్ అనేవి క్యాష్ ట్రాన్సాక్షన్స్. జనరల్లో అప్పు ట్రాన్సాక్షన్స్ మాత్రమే వేస్తాం. ఓకే, ఫస్ట్ క్యాష్ అకౌంట్, ఇక్కడ చందు క్యాపిటల్ అకౌంట్, వాల్యూ ఎంత 5 lakhs. నేను ఇక్కడ కింద నేరేషన్ వస్తుంది చూసారండి, అది నేను ఎంట్రీ చేయట్లేదు, టైం కన్జ్యూమ్ అయిపోతుందని. మీరు మటుకు ఎంట్రీ పాస్ చేసేటప్పుడు కింద నేరేషన్ రాయండి. ఏమని రాస్తారు, బీయింగ్ చందు స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ రూపీస్ 5 lakhs ఇన్ చందు లిమిటెడ్ కంపెనీ అని చెప్పి రాయండి. క్లియర్గా రాయండి ఆ నేరేషన్ అనేది.
మీరు జాబ్లోకి వెళ్ళిన తర్వాత కూడా ఆ నేరేషన్ కంపల్సరీ రాయమనే చెప్తారు. ఓకే, ఎంటర్ సేవ్. ఒక ట్రాన్సాక్షన్ మనం సక్సెస్ఫుల్గా పాస్ చేస్తాం. నెక్స్ట్ హీ బాట్ ఫర్నిచర్ రూపీస్ 50,000 ఫర్ ఆఫీస్ యూజ్. అంటే తను ఫర్నిచర్ అనేది 50,000 పెట్టి కొన్నాడు అంటున్నాడు. అంటే అక్కడ క్యాష్ ఏమైందండి? పే చేసినట్టే కదా. ఫర్నిచర్ మనం కొన్నాము అని అంటే మనం క్యాష్ పే చేసినట్టే కదా. కాబట్టి అది పేమెంట్ వచ్చర్లోకి వస్తుంది. యాజ్ యూజువల్ క్యాష్ అకౌంట్ ఎంట్రీ చేసి ఫర్నిచర్ అకౌంట్ని నేను ఎంట్రీ చేస్తున్నానండి 50,000. ఓకే, సో అక్కడ మీకు పేమెంట్ రిసిప్ట్ ఎక్కడైనా కన్ఫ్యూజన్ అనేది వచ్చిందనుకోండి, సింపుల్ అండి. క్యాష్ అవుట్ అయిందనుకోండి, పేమెంట్ వచ్చర్లో వేయండి. క్యాష్ ఇన్ అయిందనుకోండి, రిసిప్ట్ వచ్చర్లో వేయండి. ఇప్పుడు మీరు నాకు ఫీజు అనేది పే చేశారు. ఓకే, అది మీకు పేమెంట్. క్యాష్ అవుట్ అయింది కదా, అది పేమెంట్ వచ్చర్లో వస్తుంది. మీరు ఇచ్చిన ఫీజు నాకు ఇన్ అయింది కాబట్టి నేను రిసిప్ట్ వచ్చర్లో వేస్తున్నాను. మీకు ఎప్పుడు ఏ క్యాష్ ట్రాన్సాక్షన్లో డౌట్ వచ్చినా ఒకటే క్వశ్చన్ చేసుకోండి, క్యాష్ అవుట్ అయిందా, ఇన్ అయిందా? ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో? ఈ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ, చందు లిమిటెడ్ అనే కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో అవుట్ అయిందా, ఇన్ అయిందా, అవుట్ అయిందా, ఇన్ అయిందా? ఓకే, నేను కంట్రోల్ ఏతో డైరెక్ట్గా సేవ్ చేస్తున్నాను. నెక్స్ట్, హీ బాట్ కంప్యూటర్ అండ్ టేబుల్స్ ఫర్ రూపీస్ 1,00,000. కంప్యూటర్స్ అండ్ టేబుల్స్ 1,00,000 క్యాష్ పెట్టి కొన్నాడు అంటున్నారు. అంటే క్యాష్ అయిపోయినట్టండి, అవుట్, బయటికి వెళ్ళినట్టే కదా. సో అది మనం పేమెంట్ వోచర్లోనే వేస్తాం ఆల్వేస్గా. క్యాష్. ఇక్కడ మన కంప్యూటర్స్ అండ్ టేబుల్స్కి ఫిక్స్డ్ అసెట్స్ అనే కామన్ నేమ్ ఇచ్చాం. ఓకే, ఎంత అంటే 1,00,000. సేవ్. నెక్స్ట్, హీ రిసీవ్డ్ రూపీస్ 10,000 యాజ్ అన్ ఇంట్రెస్ట్ ఇన్కమ్. తను 10,000 అనేది ఇంట్రెస్ట్ ఇన్కమ్ కింద రిసీవ్ చేసుకున్నాను అంటున్నాడు. క్లియర్గా ఉంది. ఇప్పుడు ఇంట్రెస్ట్ ఇన్కమ్ మనకు వచ్చింది అని అంటే క్యాష్ ఇన్ అయినట్టే కదండి. ఇప్పుడు మీరు జాబ్ చేసినప్పుడు శాలరీ తీసుకున్నారంటే క్యాష్ ఇన్ అయినట్టే కదా. అది మనం ఏ వచ్చర్లో వేయాలి? రిసిప్ట్ వచ్చర్. ఎగ్జాక్ట్లీ అండి, కరెక్ట్గా చెప్పారు, రిసిప్ట్ వచ్చర్. సో క్యాష్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఎంత అంటే వాల్యూ 10,000. సేమ్. నెక్స్ట్, హీ పెయిడ్ రెంట్. రెంట్ పే చేసాం, క్యాష్ అవుట్ అయిందా, ఇన్ అయిందా? అవుట్. అవుట్ అయిందంటే అది మనం పేమెంట్ వచ్చు. క్యాష్ రెంట్. ఓకే, నెక్స్ట్ గూడ్స్ పర్చేజ్డ్ అంటున్నారండి. యాక్చువల్గా గూడ్స్ పర్చేజెస్, గూడ్స్ సోల్డ్ మనం సపరేట్గా పర్చేజెస్ సేల్స్ ఇన్వాయిస్లో ఎంట్రీ చేయాలండి. కానీ ఇక్కడ మనం ఎంట్రీ చేసింది ఏంటి అని అంటే ఇక్కడ మనం ఎంట్రీ చేసింది జస్ట్ క్యాష్ పేమెంట్లోనే ఎంట్రీ చేద్దామండి. బట్ రియల్ టైంలో అయితే పర్చేజెస్ సేల్స్ కానీ మనము యాక్చువల్ ఇక్కడ సేల్స్ పర్చేజెస్ వోచర్స్ ఉన్నాయి చూసారా, సేల్స్ పర్చేజెస్ వోచర్, వాటిలో ఎంట్రీ చేయాలండి. అది కమింగ్ ప్రాబ్లమ్స్లో చూద్దాం. బట్ ఇప్పటి వరకు ఏంటి అంటే మనం పర్చేజెస్ చేసాము అంటే క్యాష్ పే చేసినట్టే కదా, అంటే క్యాష్ అనేది పెట్టినట్టే కదా. కాబట్టి నేను క్యాష్ పర్చేజెస్ అకౌంట్. ఎందుకంటే ఇక్కడ నేమ్ ఆఫ్ ఐటమ్ ఈ అడుగుతున్నాయి చూసారా, అంటే మనం ఏమేమి స్టాక్ ఐటమ్స్ అమ్మాము, ఎంత క్వాంటిటీ అమ్మాము అని అడుగుతుంది. అవి మనం ఇంకా స్టాక్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చేద్దామండి. ప్రస్తుతానికైతే పేమెంట్ వచ్చర్లోనే వేయండి 1,00,000. ఈ గూడ్స్ సోల్డ్ 7th ట్రాన్సాక్షన్, గూడ్స్ సోల్డ్ రూపీస్ 1,50,000 బై క్యాష్. సో ఆల్వేస్గా గూడ్స్ సేల్ చేసాం అనుకోండి, మనం అమ్మామనుకోండి, క్యాష్ ఇన్ అయినట్టే కదా. సో అది నేను రిసిప్ట్ వచ్చర్లో వేస్తాను. క్యాష్ సేల్స్. ఓకే, ఇక్కడ యాక్చువల్గా స్టాక్ ఐటమ్స్ కనుక ఉంటే ఆ స్టాక్ ఐటమ్ నేమ్ షర్ట్స్, కంప్యూటర్స్, మొబైల్స్ ఏమైనా ఉంటే ఆ ఐటమ్స్ నేమ్స్ అక్కడ ఎంటర్ చేసేవాళ్ళండి. సేల్స్ అకౌంట్ ఎంత అంటే 1,50,000. ఆఫీస్ ఎక్స్పెన్సెస్ రూపీస్ 5,000 పెయిడ్ బై క్యాష్.
ఆఫీస్ ఎక్స్పెన్సెస్ పెయిడ్ అంటున్నారండి. అంటే క్యాష్ అవుట్ అయినట్టే కదా! చందు లిమిటెడ్ కంపెనీ ఆఫీస్ చార్జెస్ పే చేస్తుంది. కాబట్టి అది పేమెంట్ అవ్వచ్చు. క్యాష్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఎంత అంటే 5,000. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్పెన్సెస్ ₹6,000 డ్యూరింగ్ ద మంత్. ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్పెన్సెస్ అన్ని మనం పే చేసాం అనుకోండి, క్యాష్ అవుట్ అయినట్టే కదా, అది కూడా పేమెంట్ వచ్చారు. క్యాష్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్పెన్సెస్. నేను అక్కడ డైరెక్ట్గా అది సెలెక్ట్ అవటానికండి ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్పెన్సెస్ అని లేకుంటే మనం టీతో కదా, నేను కీప్యాడ్లో టీ అనేది టైప్ చేయగానే అది ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్పెన్సెస్ డైరెక్ట్గా హైలైట్ అవుతుందండి. షార్ట్ కట్ అనమాట. ఓకే, 6,000. కంట్రోల్ ఏ డైరెక్ట్ సేవ్ చేస్తున్నాను. పవర్ బిల్ అండ్ నెట్ బిల్ పెయిడ్ 1,500 డ్యూరింగ్ ద మంత్. ఓకే, ఆల్వేస్గా పేమెంట్ అనేది క్యాష్ అవుట్ అయినట్టే కాబట్టి పేమెంట్ వచ్చారు క్యాష్. ఇక్కడ నేను డైరెక్ట్గా యూటిలిటీ బిల్స్ అకౌంట్ ఓపెన్ చేయడానికి యూ అనే ఆల్ఫాబెట్ నా కీప్యాడ్లో టైప్ చేస్తున్నాను. యూటిలిటీ బిల్స్ ఎంత అంటే 1,500. కంట్రోల్ ఏ సేవ్. సో మనం సక్సెస్ఫుల్గా ఈ 10 ట్రాన్సాక్షన్స్ అకౌంట్స్ క్రియేట్ చేసాం, లెడ్జర్స్ క్రియేట్ చేసాం, వాటిని ఎంట్రీస్ కూడా పాస్ చేసాం. ఓకే, ఇప్పుడు నేను బ్యాక్ వెళ్తున్నాను. మనం ఒకసారి డే బుక్లోకి వెళ్ళి ఇక్కడ మనం పాస్ చేసిన ఎంట్రీస్ అన్ని 1 by 1 మనం వెరిఫై చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ జరిగిన ట్రాన్సాక్షన్. ఇన్ కేస్ మీరు ఏదైనా రాంగ్ ఎంట్రీ చేశారు లేదా రాంగ్ వోచర్లోకి వెళ్ళారు అంటే ఆ సెలెక్టెడ్ ఐటమ్ని మనం సెలెక్ట్ చేసుకుని, ఓకే, ఆ పర్టికులర్ సెలెక్టెడ్ ఐటమ్ని మనం సెలెక్ట్ చేసుకుని దాన్ని మనం పేమెంట్ వోచర్ నుంచి రిసిప్ట్ వోచర్ నుంచి పేమెంట్గా చేంజెస్ చేసుకోవచ్చు. అవన్నీ మనం ఫర్దర్గా చూద్దాం. బట్ ఇప్పటివరకు ఏంటి అంటే దీని వరకు మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, దీనిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? లేదు సార్. లేదు సార్, డౌట్ ఏం లేదు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఆల్రెడీ ఇంకా మీకు ఇక్కడ క్లారిటీ ఏందన్నారు కాబట్టి ఒకసారి మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ చూద్దామండి. ఓకే, ఫస్ట్ నేను బ్యాలెన్స్ షీట్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ మీ స్క్రీన్ మీద బ్యాలెన్స్ షీట్ కనబడుతుంది కదా, అక్కడ మనకి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా నాకు చెప్పండి. మామూలుగా మీరు అక్కడ ఉన్న డేటాని అబ్జర్వ్ చేసి మనకి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా చెప్పండి. ఇక్కడ అసెట్స్ అని ఉన్నాయి చూస్తారా, అవి మన ఆస్తులండి. ఓకే, మన ఆస్తులు. లయబిలిటీస్ అని ఇక్కడ ఉన్నాయి చూస్తారా, మన అప్పులు. ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది బ్యాలెన్సింగ్ ఫిగర్ అండి. ఓకే, అది తీసేయండి. ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా ఇక్కడున్న వాల్యూ అబ్జర్వ్ చేయండి. మన ఆస్తులు ఎక్కువ ఉన్నాయా అప్పులు ఎక్కువ ఉన్నాయా అనేది చూడండి. మీకు ఇంకా క్లారిటీ రావడం కోసం నేను ఒక వర్క్ చేస్తాను, ఒక్క నిమిషం. దాన్ని సెలెక్ట్ చేశాను నేను, ఒక్క నిమిషం. ఓకే, నేను ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ రిమూవ్ చేశానండి. ఇక్కడ మీరు బ్యాలెన్స్ షీట్ని జాగ్రత్తగా ఒకసారి డౌన్లో అబ్జర్వ్ చేయండి. లయబిలిటీ సైడ్ 5 lakhs ఉన్నాయి, అసెట్ సైడ్ 5,32,500 ఉందండి. అంటే మన ఆస్తుల సైడ్ ఏమో 5,32,000 ఉన్నాయి, అప్పుల సైడ్ ఏమో 5 lakhs ఉన్నాయి. అంటే మన అప్పులు ఎక్కువ ఉన్నాయా అండి, ఆస్తులు ఎక్కువ ఉన్నాయా అంటే అది మనకి ప్రాఫిట్ అనమాట అండి. ఓకేనా, ఏంటండి నాకు మీ వాయిస్ వినపడలేదు, మళ్ళీ చెప్పరా. ఆస్తే ఎక్కువ ఉంది సార్.
ఎగ్జాక్ట్లీ అండి. ఆస్తి ఎక్కువ ఉంది అంటే మనకి ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో కనిపించేది ఒక నిమిషం. మనకి ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో కనిపించేది ఈ 32,500 అనేది ప్రాఫిట్ అనమాట. ఓకే, అది బ్యాలెన్సింగ్ ఫిగర్ అనమాట బ్యాలెన్స్ షీట్లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది. ఓకే. ఓకే అండి. ఓకే అండి, డౌట్ ఏం లేదు కదా. లేదు సార్. ఓకే సార్. ఒక్కసారి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నాను నేను. ఓకే సార్. సో అది మనం నిజమా కాదా అనేది ఇక్కడ చూడండి. నెట్ ప్రాఫిట్ 32,500 అండి. బ్యాలెన్స్ షీట్ చూసినప్పుడల్లా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్సింగ్ ఫిగర్ అండి. దాన్ని వదిలేసి మిగిలినవి చూడండి. ఆస్తులు ఎక్కువ ఉన్నాయా, అప్పులు ఎక్కువ ఉన్నాయా? ఆస్తులు ఎక్కువ ఉంటే మీకు వచ్చింది లాభం. అదే అప్పులు ఎక్కువ ఉన్నాయి అనుకోండి మీకు వచ్చింది నష్టం. ఓకేనా, అదొకటే గుర్తు. డైరెక్ట్ మన ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చూసినప్పుడు ఇక్కడ నెట్ ప్రాఫిట్ తెలిసిపోతుంది 32,500 అనేది. కానీ రియల్ టైంలోకి వెళ్ళినప్పుడు ఏంటి అంటే ఈ ఐడియా కూడా ఉండాలండి. బ్యాలెన్స్ షీట్లో మనకి ఆస్తులు ఎక్కువ ఉంటే లాభంలో ఉన్నట్టు, లాభం వచ్చినట్టు అని మనం థింక్ చేయాలండి. ఓకేనా. ఓకే సార్. ఓకేనండి, నేను ఇప్పుడు ఇది ఈరోజు డిలే అయిపోయింది కాబట్టి క్లాస్ ఇక్కడితో క్లోజ్ చేసేస్తున్నానండి. ఓకే రేపు సార్. నేను 8కి తీసుకుంటాను మళ్ళీ క్లాస్. ఓకే సార్. రేపు మీరు అటెండ్ అవుతారు కానీ ఈవినింగ్ క్లాస్. అటెండ్ అవుతాను సార్. అదే శివరాత్రి కదా అని అడిగాను. మీరు ఏమన్నా కనుక మీరు ప్రోగ్రామ్ మీకు ఏమైనా ఉంది అనుకుంటే నాకు ముందుగా ఇన్ఫార్మ్ చేయండి. లేదంటే నేను 8కి రెగ్యులర్గానే క్లాస్ తీసుకుంటాను. ఓకేనండి. ఓకే సార్. ఇది ఇప్పుడు నేను క్లాస్ క్లోజ్ చేస్తానండి. ఈ వీడియో మీకు నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. ఆ లింక్ మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఒక్కసారి ఇప్పుడు ఎలాగో నేను 30 మినిట్ ఒక సెషనే కాబట్టి తీసుకుంది క్లాస్. మీరు క్లాస్లో ఉన్నారనుకుని ఆ ప్రాబ్లం ఇప్పుడు ప్రాక్టీస్ చేసేయండి. మళ్ళీ తర్వాత అంటే అలానే డిలే అయిపోతుంది. ఓకే సార్.